హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జెట్ ఇంజిన్లు మెరుపు వేగంతో విమానాలను ఆకాశంలో ఎలా ఎగురవేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సైన్స్. ఈరోజు జెట్ ఇంజిన్ల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సూత్రాలను మరియు అవి గాలిని థ్రస్ట్గా ఎలా మారుస్తాయో చూడబోతున్నాము. ఇందుకోసం ముందుగా మనం కొన్నింటి గురించి తెలుసుకోవాలి. థ్రస్ట్ అంటే ఏమిటి? థ్రస్ట్ అంటే అకస్మాత్తుగా మరియు బలంగా నెట్టడం అనే అర్థం. గ్యాస్ టర్బైన్లు అని కూడా పిలువబడే జెట్ ఇంజన్లు కొన్ని ప్రాథమిక శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. న్యూటన్ యొక్క మూడవ చలన నియమం ఈ చర్య యొక్క కేంద్రబిందువు. ఇది ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అని పేర్కొంది. అంటే మీరు దేనినైనా ఒక దిశలో నెట్టివేస్తే అది సమాన శక్తితో వ్యతిరేక దిశలో వెనక్కి నెట్టబడుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక బెలూన్ను ఉదాహరణగా ఉపయోగిద్దాం. మీరు ఒక బెలూన్ను ఊది దానిని కట్టకుండా వదిలేస్తే గాలి రంధ్రం నుండి బయటకు దూసుకొస్తుంది. గాలి వెనక్కు పంపబడుతున్నప్పుడు బెలూన్ ముందుకు కదులుతుంది. ఎందుకంటే బయటకు వచ్చే గాలి బలం సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్యను సృష్టిస్తుంది. ఇది బెలూన్ను వ్యతిరేక దిశలో నెట్టివేస్తుంది. ఇప్పుడు ఈ సూత్రాన్ని జెట్ ఇంజిన్కు వర్తింపజేద్దాం. ఇంజిన్ లోపల ఫ్యాన్ ద్వారా గాలి లాగబడుతుంది మరియు కంప్రెసర్ ద్వారా కంప్రెస్ చేయబడుతుంది. కంప్రెస్డ్ గాలి ఇంధనంతో కలిసి కంబస్టర్లో మండినప్పుడు అది అధిక వేగం, అధిక శక్తి వాయువులను సృష్టిస్తుంది. ఈ వాయువులు నాజిల్ ద్వారా వెనుకకు పంపబడతాయి. న్యూటన్ యొక్క మూడవ నియమం ప్రకారం వాయువులను వెనుకకు నెట్టినప్పుడు ఇంజిన్ మరియు విమానం సమానమైన మరియు వ్యతిరేక బలంతో ముందుకు నెట్టబడతాయి. బెలూన్ మాదిరిగానే వాయువులను వెనుకకు విడుదల చేయడం విమానాన్ని ముందుకు నడిపించే ఫార్వర్డ్ థ్రస్ట్ను సృష్టిస్తుంది. ఇక్కడ నిశితంగా చూడండి. కంప్రెసర్ వేగంగా తిరుగుతుంది. దాని పీడనాన్ని పెంచడానికి లోపలికి వచ్చే గాలిని కుదించుతుంది. అప్పుడు కంబస్టర్ ఈ అధిక పీడన గాలిని ఇంధనంతో కలిపి మండించి విస్తరిస్తున్న వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువులు టర్బైన్ ద్వారా కదులుతాయి. ఇది కంప్రెసర్ మరియు ఫ్యాన్ తిరుగుతూ ఉంచడానికి శక్తిని సంగ్రహిస్తుంది. వేడి వాయువులు నాజిల్ ద్వారా బయటకు వచ్చినప్పుడు అవి హైస్పీడ్ జెట్ గాలిని సృష్టిస్తాయి. వెనక్కు కదులుతున్న ఈ గాలి థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ థ్రస్ట్ ఫోర్స్ విమానాన్ని కదిలిస్తుంది. బెలూన్ ఎగిరేలా చేసే అదే సూత్రం జెట్లను ఆకాశంలో కూడా నడిపిస్తుంది. ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిని ఒక్కొక్కటిగా చూస్తాము. జెట్ ఇంజిన్ యొక్క ప్రధాన భాగాలు. ఫ్యాన్ గాలిని లాగుతుంది మరియు వేగవంతం చేస్తుంది. కంప్రెసర్ గాలి పీడనాన్ని పెంచుతుంది. కంబస్టర్ అధిక శక్తి వాయువులను ఉత్పత్తి చేయడానికి ఇంధనాన్ని కాల్చివేస్తుంది. టర్బైన్ ఫ్యాన్ మరియు కంప్రెషర్కు శక్తిని అందించడానికి శక్తిని సంగ్రహిస్తుంది. నాజిల్ థ్రస్ట్ సృష్టించడానికి గాలిని విడుదల చేస్తుంది. న్యూటన్ యొక్క మూడవ చలన నియమం యొక్క సూత్రాల ఆధారంగా నడిచే జెట్ ఇంజిన్ల వెనుక ఉన్న సైన్స్ మరియు ఇంజనీరింగ్ విమాన ప్రయాణాన్ని సాధ్యం చేస్తాయి. జెట్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో మరియు వాటి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాల గురించి తెలుసుకోవడాన్ని మీరు ఆస్వాదించినట్లయితే మరింత ఆకర్షణీయమైన సైన్స్ మరియు టెక్నాలజీ కంటెంట్ కోసం లైక్ చేయండి, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.